పరిశుద్ధ గ్రంథం ప్రతి చేతిలో మరి ప్రతి వారు కూడా కలిగి ఉన్నారు కదా. క్రైస్తవ జనాంగంగా మనం ఎన్నాళ్ళ నుంచో భక్తి చేస్తున్నాం. ఈవిడేంటి యేసు క్రీస్తు అని విడివిడిగా చెప్తుంది అని ఇంకా క్రీస్తుని గురించి తెలియని వారు చాలా మరి సందిగ్ధంలో ఉన్నారు సోదరులారా. అయితే దయచేసి వినండి, మనలో ఉన్న మన సంగతులు అన్నీ చెప్పేది క్రీస్తు మాత్రమే. నీకు లోకములో నుండి వేరు చేసిన సువార్త యేసును గురించిన సువార్త, కానీ నీలో పరిశుద్ధత కలిగించేది క్రీస్తు సువార్త. దయచేసి చూడండి, ఒక సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటూ ఉంది. నేను చేసినవన్నీ కూడాని నాతో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరు చెప్పగలరు ఇవన్నీ? క్రీస్తు మాత్రమే చెప్పగలడు అని సమరయ స్త్రీ ప్రభువును, యేసు క్రీస్తు అనే భేదాన్ని తెలుసుకున్న గొప్ప ధన్యురాలుగా లేఖనాల్లో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని యొక్క శ్రేష్టమైన నామములో ప్రభు అయిన క్రీస్తే చెప్తున్నాడు. ఏమనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని చెప్పాడు. అప్పటికే ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఎంతోమందికి బోధిస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, కాబట్టి నేను ప్రాణం పెట్టడానికి అనగా శిలువ మరణం పొందటానికి నా దినములు సమీపమై ఉన్నాయి అని ప్రభువు ప్రత్యక్షంగా తెలియచేశాడు. గొర్రెల కొరకు నేను మాదిరి చూపించడానికే, అనగా దేవుని యందు పూర్ణ విధేయత కలిగి పూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారందరికీ ఏ విధముగా నిత్య జీవాన్ని లేక పరలోక రాజ్యంలో పౌరస్థితిని సంపాదించుకోవాలో చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి, మేకలకు కాపరి యొక్క స్వరము తెలియదు సోదరులారా. అనగా శరీర సంబంధమైన మనసు కలిగిన వారికి ప్రభు యొక్క స్వరం అర్థమే కాదు. కనుక మీరు జాగ్రత్తగా ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని నేనైతే చాలా ఆశతో ఈ సంగతులు నేను మీకు తెలియచేస్తున్నాను. దీని వివరణ ఎన్ని వీడియోస్ చేశానో దేవుని యొక్క లేఖనాల్లో మీరు తెలుసుకోనండి. ఈనాడు క్రైస్తవ జనాంగం అంతా కూడా యేసు నందలి సువార్తతో ఆగిపోయి ఉన్నారు. దాని వలన మీరు చాలా నష్టపోతారు అని ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఈ లేఖనాలు తెలియచేస్తున్నాను. యేసును గురించి తెలుసుకొని అక్కడతో ఆగొద్దు. దయచేసి మీరు క్రీస్తునందలి భక్తిని సంపాదించుకుంటేనే మీరు దేవునికి వారసులవుతారనే సత్యాన్ని తెలుసుకోనండి.